ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. గురుగారు, మూడవ రోజు అమ్మవారిని ఏ రూపంలో పూజించాలంటారు? అలాగే ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలంటారు? ఓం ముసలేన హతాన్ శత్రూన్ ఖేటకేన చ తాడితాన్ కురుదేవి మహాభాగే వారాహీర్పుమర్ధిని. శ్యామలాదేవి అమ్మవారి ఇక్కడ వీణ పట్టుకుంటుంది అమ్మవారు. మనకి శ్యామలాదేవి అవతారంలో ఉంటారు. ఈ శ్యామలాదేవి యొక్క రూపమే ఈరోజు మూడవ రోజు శ్రీ శ్యామలా వారాహి వ్రతం. అంటే శ్రీ శ్యామలా వారాహి రోజున మనము మూడవ రోజున అమ్మవారిని అర్చన చేసే ప్రయత్నం చేయాలి. ఈ శ్యామల వర్ణం ఏంటి? నీలవర్ణము, నలుపు రంగు కానీ నీలమేఘశ్యామ రూపంలో ఉన్నటువంటి ఆ రూపంలో అమ్మవారు ముదురు ఆకుపచ్చ రంగు కూడా ఉంటుంది అమ్మవారు. అంటే నలుపు ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి మిశ్రితమైనటువంటి వర్ణంలో అమ్మవారు మనకి దర్శనం ఇచ్చేటువంటి భాగ్యం ఉంటుంది. అంటే ఏమిటి? జ్ఞానాన్ని ప్రసాదింపజేసేది. ఇక్కడ మూడవ రోజునే జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ప్రయత్నంలో మనకి మూడవ రోజు శ్యామల వారాహి రూపంలో అమ్మవారిని అర్చన చేస్తే అద్భుతం. మీరు గేట్ లాంటి పరీక్షలు కానీ, లేదా ఇతరత్ర ఐఎల్స్ జిఆర్ఈ టోఫెల్ లాంటి పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, సిఏ లాంటి పరీక్షలు కానీ, గ్రూప్స్ రాసే పరీక్షలు కానీ, ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ, ఇవన్నిట్లో విజయం సాధించాలంటే ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి మూడవ రోజు మనము ఈ శ్యామల వారాహి అమ్మవారిని పూజ చేస్తే సంపూర్ణ జ్ఞాన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉంటాయి. విద్యార్థులకి వాక్శుద్ధి మరియు విద్యా విజయాన్ని ప్రాప్తించేటువంటి అవకాశాలు బలంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ ఫైన్ ఆర్ట్స్లలో పాల్గొనలు, సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి కూడా ఈ యొక్క అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. ఎందుకంటే నాట్యము, సంగీతము, ఇతరత్ర నటన, ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర నుంచి మనము ఆ జ్ఞానాన్ని పొందుకొని అభినయం అంటారు. నటించడం అంటే అభినయం. అభినయానికి కూచిపూడి, భరతనాట్యము, కథకళి మరియు సంగీతము లాంటి విద్యల్లో ప్రావీణ్యత పొందుకోవడానికి తప్పకుండా ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులందరూ కూడా ఈ అమ్మవారిని పూజిస్తే తొందరగా మీకు క్షిప్రంగా ఈ యొక్క అభినయ నాట్య కౌశల్యము అలాగే సంగీత సామర్థ్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఈ అమ్మవారిని మీరు కనుక పూజిస్తే తప్పకుండా విద్యా సంపన్నత, జ్ఞాన సంపన్నత పొందుకునే అవకాశాలు. అలాగే ఈ మధ్యకాలంలో మనకి కొంతమంది పిల్లలు అంటే కొద్దిగా హైపర్ యాక్టివ్తో ఉంటారు కదా కొంతమంది, అటువంటి వాళ్ళు కూడా ఈ నవరాత్రి అమ్మవారి ప్రసాదాన్ని వారికి పెడితే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా అమ్మవారికి మినప గారెలు, అలాగే మినప వడలు, శనగపప్పు వడలు, అలాగే మనకి ఇతరత్ర కొద్దిగా కట్టు పొంగలి, మరి ఈరోజు పాల అన్నము అంటే పాల మీగడతో చేసినటువంటి అన్నం అమ్మవారికి నివేదన చేయడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా మీరు ఇందులో పాలు పంచుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గురువు గారు. శుభమస్తు. గుప్త నవరాత్రులు, అదే వారాహి నవరాత్రుల గురించి ఎటువంటి సందేహాలున్నా కింద స్క్రోల్ అవుతున్న గురువు గారి నెంబర్ని వెంటనే సంప్రదించండి. అలాగే ఎవరైనా పూజలు చేయించుకోవాలన్నా సరే గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి.